ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుంచి తొలి రోజు భారీ స్పందన వచ్చింది. 6 గ్యారంటీ పథకాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 7,46,414 దరఖాస్తులు అందాయి. పథకాల నిబంధనలపై అయోమయంతో కొంత గందరగోళం ఏర్పడింది. యంత్రాంగం నుంచి సరైన సమాచారం రాక పలు ప్రాంతాల్లో దరఖాస్తులు బయట కొనుగోలు చేశారు. మొదటి రోజు సదస్సులు విజయవంతం అయ్యాయన్న సిఎస్ శాంతికుమారి దరఖాస్తులు కేంద్రాల్లోనే ఉచితంగా ఇస్తామని, బయట అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రజా పరిపాలన సదస్సులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోంది. 5 గ్యారంటీ పథకాల కోసం నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 7,46,414 దరఖాస్తులు వచ్చాయి. నిన్న 2,050 పంచాయతీలు, పట్టణాలు, నగరాల్లోని 2,010 వార్డుల్లో సదస్సులు జరిగాయి. మొత్తం 17,24,557 కుటుంబాల పరిధిలో సదస్సులు నిర్వహించగా 7,46,414 దరఖాస్తులు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల నుండి 2,88,711 దరఖాస్తులు రాగా జీహెచ్ఎంసీలో 1,98,000, రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 2,59,694 దరఖాస్తులు అందాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని వార్డులు, డివిజన్లలో సదస్సులు జరిగాయి. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు వివిధ ప్రాంతాల్లో జరిగిన సదస్సుల్లో పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్లోనూ తొలి రోజు దరఖాస్తులు పోటెత్తాయి. బల్దియాలోని 2,39,739 కుటుంబాల పరిధిలో సదస్సులు నిర్వహించగా 1,98,000 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అభయహస్తం గ్యారంటీల పథకాల కోసం 1,73,262 దరఖాస్తులు రాగా 20,714 మంది ఇతర అవసరాల కోసం సమర్పించారు. చార్మినార్ జోన్లో 43,798, ఖైరతాబాద్ జోన్లో 28,068, కుక్కట్పల్లి జోన్లో 39,355, ఎల్బీనగర్ జోన్లో 31,513, సికింద్రాబాద్ జోన్లో 31,414, శేర్లింగంపల్లి జోన్లో 19,828 దరఖాస్తులు అందినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ వెల్లడించారు. రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 2,358 వార్డు సభలు నిర్వహించారు. ప్రజాపాలన కోసం పురపాలక కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజాపాలనపై ప్రజలు, నగరపాలక సంస్థల అనుమానాలు నివృత్తి చేసేందుకు హైదరాబాద్లోని పురపాలక శాఖ కమిషనర్ కార్యాలయంలోనూ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఫిర్యాదిగూడ, బోడుప్పల్, పోచారంలో ప్రజా సదస్సులను పురపాలక శాఖ డైరెక్టర్ హరిచందన పరిశీలించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముందుగానే దరఖాస్తులు అందక ఉదయం నుంచే ప్రజలు కేంద్రాల వద్ద బారులు తీరారు. ఇంటర్నెట్ జిరాక్స్ కేంద్రాల వద్ద దరఖాస్తులు కొనుగోలు చేశారు. ఒక్కో ఫారాన్ని 30 నుంచి 100 రూపాయల వరకు అమ్మారు. పథకాల నిబంధనలపై దరఖాస్తుదారుల్లో కొంత అయోమయం నెలకొంది. ఇప్పటికే లబ్ధి పొందుతున్న పథకాలకు మళ్లీ దరఖాస్తు చేయాలా వద్దా, కుటుంబం అంతా ఒకే దరఖాస్తు చేయాలా, ఒక్కో పథకానికి ఒక్కొక్కరు వేర్వేరుగా దరఖాస్తు చేయాలా వంటి అనుమానాలు ఎక్కువగా ప్రజల్లో కనిపించాయి. ఒక్కో కేంద్రంలో ఒక్కో అధికారి ఒక్కో తీరుగా వివరించడం కొంత గందరగోళానికి దారితీసింది. ఇప్పటికే పింఛన్లు అందుతున్న వారు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, రైతు భరోసా కోసం మళ్లీ దరఖాస్తు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. మొదటి రోజు ప్రజాపాలన సదస్సులు విజయవంతమయ్యాయని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల నుంచి భారీ ఆదరణ లభించిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమ నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ప్రతి కేంద్రంలోనూ సరిపోయే విధంగా అభయహస్తం దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచాలని సిఎస్ స్పష్టం చేశారు. అభయహస్తం ఫారాలు ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి 100 మందికి ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని శాంతికుమారి స్పష్టం చేశారు. ప్రతి దరఖాస్తుకు ప్రత్యేక నెంబర్ ఇవ్వాలని మరోసారి సూచించారు. ఫారాలను నింపడానికి, ఇతర అవసరాలకు ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలన్నారు.